మేమందరము అనుకున్నాం 16,000 జీతం ఇచ్చేంత ఓడిసి ప్రాజెక్ట్ నుంచి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మరియు మినీ వర్కర్స్ అందరూ కూడా సిఐటి ఆధ్వర్యంలో ఈ సమ్మెను కొనసాగిస్తారు. సుమారు మీరందరూ ఎంతమంది ఉన్నారమ్మా? 400 మంది ఉన్నారు. 400 మంది ఈ ఓడిసి ప్రాంతం, ఈ ఓడిసి చెరువు ప్రాంతానికి చెందిన వారే. అందరూ 3 మండలాలకు చెందిన వారు. నల్లమాడ, అమడగూరు, ఓడిసి. మీ డిమాండ్లు ఏంటమ్మా? మా డిమాండ్లు ముఖ్యంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, 26,000 జీతం చేయాలి, మరి పేసాప్ తొలగించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మాకు గ్రాడ్యుయేషన్ 5 లక్షలు ఇవ్వాలి, మినీ వాళ్ళకి మెయిన్ వర్కర్లుగా చేయాలి. ఓకే, అలాగైతే ఇప్పుడు మీకు ప్రెసెంట్ ఎంత వేతనం వస్తుంది? ప్రెసెంట్ వచ్చి మాకు 11,500 మాత్రమే వస్తుంది. పనికి తగిన వేతనము రాలేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. మరి ఉదయం 9 గంటల నుంచి 8 గంటల సాయంకాలం 4 గంటల వరకు మేము సెంటర్లోనే ఉండాలి. సెంటర్లో ఉండి ప్రీ స్కూల్ చూసుకోవాలి. మళ్ళీ తల్లులకు, బాలింతలకు, గర్భవతులకు అందరు కూడా మేము పేసాప్ ద్వారా టేక్ హోమ్ రేషన్ ఇచ్చి మరి ప్రీ స్కూలు మన జగనన్న పెట్టిన PP1 PP2 ప్రకారము ప్రీ ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ 2 అని ఆ ప్రకారం వాళ్ళు ఇచ్చిన బుక్కుల ప్రకారమే ప్రతిరోజు వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారమే వాళ్ళు ఇచ్చిన మరి ప్రాథమిక విద్య ప్రకారమే మేము రోజు జరిగించడం యొక్క ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ రీతిగా మేము అన్న చెప్పిన ప్రకారమే మేము పిల్లలందరికీ కార్మికుల కన్నా ఎక్కువగా వాళ్లకు మేము విద్యను అందించడం జరుగుతుంది, విద్యా బుద్ధులు అందించడం జరుగుతుంది. కార్మికులు ఈరోజు చెప్పలేని పిల్లలు కూడా మా అంగన్వాడీ సెంటర్లో ఇంగ్లీష్లో అడుగుతున్నారు. ఇంగ్లీష్లో ఎవరు కార్మికుల పిల్లలు ఒక్కడు కూడా చెప్పలేదు. మన సీఎం అంటే ఎవరు, మన జిల్లా ఎవరు, మన రాష్ట్రపతి ఎవరు, మన జిల్లా కలెక్టర్ ఎవరు, మన ప్రధానమంత్రి ఎవరు అనేది కూడా పిల్లలందరూ ఇంగ్లీష్లోనే చెప్పగలుగుతారు. ప్రతి సెంటర్లోనే ఇదే రీతిగా కొనసాగుతుంది. కాబట్టి మా పనికి తగిన వేతనము ఖచ్చితంగా ఇవ్వాలి, మా పనిని గుర్తించాలి, మా డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. మీ 400 మంది ఎన్ని కేంద్రాలు నడిపిస్తున్నారమ్మా? ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తున్నారు? సుమారు 400. అయితే ఈ 400 ఇప్పుడు మూసివేశారా? అంటే సచివాలయం వాళ్ళు వచ్చి ఏమన్నా ఆధీనం చేసుకున్నారా? మా యొక్క పనిని అక్కడ మరి కలెక్టర్ ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయని చెప్పినారు. కానీ ఈరోజు సచివాలయాలు వచ్చి అక్కడున్న సాటర్ స్కేల్లో 25 కేజీలు మాత్రమే ఉంటుంది. కానీ ఒక 25 ఏళ్ళ పిల్లాడు వచ్చి అక్కడ ఊగుతున్నాడు. అలాంటి బడి మేము అంగన్వాడీ సెంటర్ను మా గుడిగా భావిస్తున్నాము. అలాంటి గుడిలో వచ్చి వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. అక్కడున్న మరి సెంటర్లు తీస్తున్నారు కానీ ఏ ఒక్క రోజు కూడా పిల్లలకు మాత్రము బడి జరిగించలేదు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అందించలేదు, భోజనం పెట్టలేదు, ప్రీ స్కూల్లో జరగలేదు. ఊరికనే వాకిలు తీస్తున్నారు. నాకేదో చెప్పినారు, మా పై అధికారులు చెప్పినారని వాకిలు తీయడము, ఫోటో తీసుకోవడము, ఫోటో పెట్టడము, తిరిగి వెళ్ళిపోవడము ఇలా జరుగుతుంది. కానీ మా పిల్లలందరూ, ప్రీ స్కూల్ పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులంతా ఈరోజు ఫోన్ చేసి అక్క, అమ్మ, మేడం ఎప్పుడు తీస్తారు మా పిల్లలని, ప్రతి ప్రీ స్కూల్ పిల్లలు కూడా పొద్దున్నే ఉదయమే ఫోన్ చేస్తున్నారు. మేడం హవారీ మేడం, ఎక్కడున్నారు మేడం, మాకు ఎప్పుడు ఒక స్కూల్ తెలుస్తారు అని చెప్పి వాళ్ళు ఎంతగానో ప్రాధాయపడుతున్నారు. సో ఓవరాల్గా మీకైతే మీరు అనుకుంటున్న డిమాండ్లు అయితే తీర్చాలని అంటున్నారు. మా డిమాండ్లు తీరేంత వరకు, మా వేతనం పెంచేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. మాకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా చేయాలి, గ్రాడ్యుయేషన్ 5 లక్షలు ఇవ్వాలి. ఇవన్నీ మాకు జగనన్న హామీ ఇచ్చేంత వరకు ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తుంటాము, ఇంకా ఉద్యత చేస్తూనే ఉంటాము. సరే. అమడుగురు 3 మండలాలకు సంబంధించిన మా ప్రాజెక్టు మందాబాద్ క్రాస్లో కలదు. నేను మినీ వర్కర్గా పనిచేస్తున్నారు. నాతో పాటు చాలామంది మినీ వర్కర్గా పనిచేస్తున్నారు. మినీ వర్కర్ అంటే ఆయా పని, వర్కర్ పని అంతా ఒక్కరే మినీ వర్కరే చేస్తారు. మాకు పిల్లలను విద్యాబుద్ధులు చెప్పాలన్నా మాకు సమయం ఉండదు. మేము ఎందుకంటే స్కూల్కు వచ్చేలకే మేము కసు ఉడసల్లా, నీళ్లు తీసుకురావాలా, అన్నం చేయాలా, గుడ్లు ఉడకబెట్టాలా, పాలు కాంచల్లా, పిల్లలకు తినిపించాలా, గుడ్లు వలిసి తినిపించాలా. దానికే 12 గంటల వరకు సమయం సరిపోతుంది. మేము వాళ్ళకు ఎలా విద్యాబుద్ధులు నేర్పగలము? దాంతోపాటు అన్ని యాప్లు మేము డౌన్లోడ్ చేయాలా, వాళ్ళతో పాటు అన్ని రికార్డులు మేము మెయింటెనెన్స్ చేయాలా, ప్రతి మీటింగ్కు మేము హాజరు కావాలా. కానీ మాకు జీతం 7,000 ఇస్తుంది. ఆ 7,000 కూరగాయల బిల్లులు సరిగా రాదు, గ్యాస్ బిల్లులు రాదు. ఆ 7,000లోనే మేము పిల్లలకు గ్యాసు, కూరగాయలు కొని పెడుతున్నాము.
మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక్క సెలవు కూడా ఇవ్వరు, మాకు గ్రాడ్యుటీ లేదు, మాకు ప్రమోషన్స్ లేవు. మేము చాలా కష్టపడుతున్నాము. మా కష్టార్జితాన్ని సీఎం గుర్తించి మాకు ఈ ఈ పెట్టిన జీవాలన్నింటిలోనూ మా మినీ వర్కర్లు మైన్ వర్కర్లుగా గుర్తించి వాళ్ళతో సమాన వేతనం ఇస్తారని కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ తర్వాత మినీ వర్కర్కి గ్రాడ్యుటీ ఎంత ఇస్తున్నారమ్మా? ఏది ఇవ్వలేదు మాకు. మామూలుగా వీళ్ళకైతే అది అంగన్వాడీ కేంద్రం వర్కర్లకైతే 50,000 అన్నారు. అది వచ్చిన పాపని ఎవరికి లేదు, చెప్పినారు కానీ ఎవరికి రాలేదు. మాకు మినీ వాళ్ళకు ఒక హాలిడే లేదు, ఒకవేళ చనిపోతే మట్టి ఖర్చులు కూడా లేదు. వాళ్ళు మినీ వర్కర్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి బజార్లో అడుక్కుంటున్నారు. మీకు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అమ్మఒడి కానీ ప్రభుత్వ పథకాలు ఏమన్నా వర్తిస్తాయా? ఏంది లేవు. మినీ వాళ్ళకు వర్తిస్తుందంటారు, మేము పోతే మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఏంటికి వస్తాయని చెప్పి ఒక్క పథకాలు కూడా మాకు అమలు చేయలేదు. మరి మీకమ్మా మీకు అంగన్వాడీ వాళ్ళకి మీకు కూడా ప్రభుత్వానికి సంబంధించి అంటే మీరు అంటే నార్మల్గా అయితే గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు అనేది వర్తించవు, కానీ మీరు గవర్నమెంట్ సంబంధించింది కాదు, అయినా మీకు వర్తించట్లేదు అంటున్నారు. సచివాలయంకి వెళితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ మీకు జగనన్న సంక్షేమ పథకాలు వర్తించమని చెప్తున్నారు. మా పిల్లలకు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ ఏమి చేయూత కానీ జగనన్న చేయూత కానీ ఏంటి రాలేదు. జగనన్న సంక్షేమ పథకాలు ఏంటి అంగన్వాడీ వర్తించి అట్లప్పుడు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులే కదా, మాకు తగ్గ వేతనాలు ఇవ్వాలి కదా. కాబట్టి 26,000 జీతం ఇచ్చేంత వరకు మాకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించేంత వరకు సుప్రీంకోర్టు తీరు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేసేంత వరకు ఈ సమ్మెను విజయవంతం చేయాలని అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా 26,000 జీతం ఇచ్చేంత వరకు 26,000 జీతం ఇచ్చేంత వరకు గ్రాడ్యుటీ అమలు అయ్యేంత వరకు CITU కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, జీతం అన్నా పెంచాలి, జీతం అన్నా పెంచాలి, జైలు కన్నా పంపండి, జైలు కన్నా పంపండి. CITU కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా. అయితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఈ ఊరేది?